యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ప్రతి మనిషిని రక్షించడానికి దేవుడు నరుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు గెరాసీనుల దేశంలో ఒక యవనస్తుడు నివసిస్తున్నాడు. ఆ వ్యక్తి సేన అనేటువంటి దైవముల చేత పీడించబడుతున్నాడు. సేన అంటే ఎక్కువ మంది అని అర్థం, లేకపోతే అధికమైనటువంటి దురాత్మల అర్థం. అటువంటి సేన అనేటువంటి దైవముల చేత పీడించబడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కొన్ని గంటలు అతన్ని బాగు చేయాలని, అతను స్వస్థపరచాలని, అతనికి విడుదలనివ్వాలని ప్రయాణం చేసుకుంటూ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి యొక్క స్థితి ఎలా ఉందంటే, దయ్యముల చేత పీడించబడుతున్న ఆ యవనస్తుల పరిస్థితి ఎలా ఉందంటే, బట్టలు కట్టుకోవట్లా, తనకి సిగ్గు తెలియట్లేదు. సమాజంలోకి వెళ్తున్నప్పుడు నన్ను వివస్తునిగా చూస్తున్నటువంటి వారు నా యొక్క గౌరవం పోతుంది, నా యొక్క ప్రతిష్ట పోతుంది అనేటువంటి ఇంగిత జ్ఞానం ఆ వ్యక్తికి లేదు. బట్టలు తీసి సిగ్గు లేకుండా ఆ వ్యక్తి జీవిస్తున్నాడు. రెండో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ఆ వ్యక్తి శ్మశానంలో నివసిస్తున్నాడు. ఎక్కడైతే మృతదేహాలు ఉంటాయో, ఎక్కడైతే మృతమైనటువంటి వారు ఉంటారో, ఎక్కడైతే చచ్చని శవాలు ఉంటాయో ఆ ప్రాంతంలో ఆ వ్యక్తి నివసిస్తున్నాడు. శ్మశాన వాటికలో నివసిస్తున్నాడు. అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నాడు. మూడోదిగా చెప్పాలంటే, ఆ వ్యక్తి తన యొక్క శరీరాన్ని తనే గాయపరుచుకుంటున్నాడు. దురాత్మ ఒక వ్యక్తి జీవితంలో కార్యం చేస్తున్నప్పుడు తన శరీరాన్ని, తన జీవితాన్ని తానే పాడు చేసుకుంటాడు. సమాజంలో గౌరవప్రదంగా ఆ వ్యక్తి జీవించడు. తనకి ఏం చేస్తున్నా అది ఒప్పుగానే అనిపిస్తుంది. సిగ్గు తెలియని పరిస్థితి. మూడోదిగా చెప్పాలంటే, శ్మశానంలో ఆ వ్యక్తి నివసిస్తున్నాడు. ఇటువంటి వ్యక్తి దగ్గరికి జగద్రక్షకుని యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆ వ్యక్తిని బాగుపరిచినట్లుగా, ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తుంటాం. ఆ తర్వాత స్వస్థపరచబడిన ఆ వ్యక్తి దెక్కపోలి అంటే ఆ పట్టణాలన్నింటిలో కూడా తిరిగి యేసుక్రీస్తు ప్రభు కొరకు జీవించాడు, యేసుక్రీస్తు ప్రభు నన్ను ఏ విధంగా రక్షించాడు, ఈ విధంగా స్వస్థపరిచాడని అనేక మందికి సాక్ష్యం చెప్పడం జరిగింది.